ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు బండి లక్ష్మారెడ్డి గారు, సౌత్ సెంట్రల్ హైవే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ గారు, డిఆర్ఎం జైన్ గారు, స్థానిక మాజీ శాసన సభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, బేతి సుభాష్ రెడ్డి గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి గారు, శిల్పారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర గౌరవ అతిథులు, స్థానిక కార్పొరేటర్సు, జిహెచ్ఎంసి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, వివిధ సామాజిక సంస్థల నుంచి వచ్చినటువంటి పెద్దలు, అధికారులు, అదేవిధంగా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరికీ ఈ యొక్క శుభ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వచ్చే వారంలో రానున్నటువంటి పొంగల్ సంక్రాంతి పండుగ అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కావడానికి సహకరించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణంలో వేలాది మంది కార్మికులు గత 21 నుంచి కూడా కష్టపడి డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఆఫీసర్సు, కార్మికులు, వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలంగాణకు రైల్వేకి సంబంధించి ఏది అడిగినప్పుడు కూడా ఏమాత్రం వెనుకండుకు వేయకుండా అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చారు. ఇప్పటికే మనకు మరి ఈ యొక్క రైల్వే శాఖ మంత్రి చెప్పడం జరిగింది, సోమన్న గారు తెలంగాణకి ఏమేం చేస్తూ ఉన్నాము. మనకు తెలుసు రైల్వే ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగానికి జీవనాడి లాంటిది. అలాంటి రైల్వే వ్యవస్థ గత 10 ఏళ్లలో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో ముఖ్యంగా కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ, ఎలక్ట్రిఫికేషన్ లాంటి అనేక కార్యక్రమాలు కూడా డబ్బులకు ఏమాత్రం ఆలోచన చేయకుండా వేగవంతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నేను ఈ రోజుతో సుమారు 6వ వచ్చాను ఇక్కడికి. 21 నుంచి వస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషను ఈ యొక్క ప్రాంతంలో రావడము, ఎందుకంటే హైదరాబాద్ నగరము రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది. 3 టెర్మినల్స్ ఉన్నాయి మనకి ఇప్పటికే, సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ. అన్ని ట్రైన్స్ కూడా సిటీ లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సిటీ అవుట్స్కర్ట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టెర్మినల్ రావడంతో ఈరోజు మనము అందరం కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా అవుట్స్కర్ట్స్లోనే ఇక్కడనే దిగి ఇక్కడ నుంచి రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మరి 413 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణాకు కూడా చాలా ఉపయోగపడతా ఉంది. దాని ద్వారా మన తెలంగాణకి ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు ఈ యొక్క రైళ్లు ఈరోజు అనేకమైనటువంటి ట్రైన్స్ ఇక్కడ నుంచే ప్రారంభమవుతాయి. ఎంఎంటీఎస్ కూడా ఇటు నుంచి గట్కేస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు ఇక్కడ ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయో ఇది అయిపోయినాక మీరు స్వయంగా ప్రారంభోత్సవం అయిన తర్వాత, మోడీ గారు ప్రారంభించిన తర్వాత అందరూ కూడా రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి. ఇదొక ట్రయల్ మాత్రమే, అసలు పండుగ ముందుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి సుమారు మరి చాలా పెద్ద ఎత్తున 1300 పైగా రైల్వే స్టేషన్స్ కొత్త మోడల్గా డెవలప్ చేస్తూ ఉన్నాం. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను చాలా అద్భుతంగా రాబోతూ ఉంది. 720 కోట్ల రూపాయలతో ఈ సికింద్రాబాద్ స్టేషన్ వస్తుంది. 350 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్. స్వయంగా ప్రధానమంత్రి గారు
సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ఆ యొక్క నూతన రైల్వే స్టేషన్కు భూమి పూజ చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్గా ఆయననే దానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క మన తెలంగాణలో మొత్తం అమృత్ భారత్ కింద 40 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్స్ దేశంలో పూర్తయిపోతే మనకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏకకాలంలో నూతన పద్ధతిలో 1330 పైగా రైల్వే స్టేషన్స్ నిర్మాణం జరిగినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో 1350 రైల్వే స్టేషన్స్ ఏకకాలంలో ఆధునీకరించుతున్నటువంటి చరిత్ర మనం స్వయంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అనేకమైనటువంటి సంస్కరణలు రైల్వేలో తీసుకురావడం జరిగింది. ఈరోజు రైలు కూతో వినబడని ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు డబ్లింగు, ట్రిప్లింగు, క్వాడ్రిలింప్లింగు ఈ రకంగా అనేక రకాలుగా చేస్తూ ఉన్నాం. ఈరోజు రైల్వేలో వెళ్తున్నప్పుడు పొగ వచ్చేది ముందు బొగ్గుతో, ఆ తర్వాత డీజిల్ వచ్చింది. డీజిల్ ద్వారా కూడా పొల్యూషన్ వస్తుంది. పెట్రోలియం ఉత్పత్తులు మనం ఇంపోర్టెడ్కి సంబంధించి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు దశల వారీగా డీజిల్ తగ్గించి 100% తెలంగాణలో ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. ఒక్క డీజిల్ ఇంజన్ కూడా ఈరోజు తెలంగాణలో లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మార్పులు తీసుకొచ్చామని ఈ సందర్భంగా మనయోస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అక్కడక్కడ మరి ఈ యొక్క ట్రైన్లు యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ట్రైన్లను పూర్తిగా జీరో టాలరెన్స్తో జీరో యాక్సిడెంట్ పద్ధతిలో తీసుకురావాలనే ఉద్దేశంతో కవచ్ అనేటువంటి ఒక భారతదేశంలో ఉత్పత్తి చేసినటువంటి సాంకేతిక డొమెస్టిక్ టెక్నాలజీతో కవచ్ అనేటువంటి పద్ధతిలో ఈరోజు భారత ప్రభుత్వం రైల్వేలకు అమరుస్తుంది. ఆ కవచ్ ఏర్పాటు చేస్తే ఒక ట్రైన్కి ఇంకో ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యేది ఉండదు. దానికి ఈ కవచ్ సిస్టము మొట్టమొదటగా తెలంగాణలోనే ఎక్స్పెరిమెంట్ బేసిస్లో తెలంగాణలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. లింగంపల్లి, వికారాబాద్, వాడి, బీదర్ సెక్షన్లో సౌత్ సెంట్రల్ హైవే పరిధిలో ఆ యొక్క కవచ్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తున్నాను. వందే భారత్ ట్రైన్లు 5 ట్రైన్లు ఈరోజు మన హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్కు ఇక్కడ నుంచి బెంగళూరు కానీ, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి తిరుపతి కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ వందే భారత్ ట్రైన్లు వచ్చాయి. అంతేకాకుండా త్వరలోనే వందే భారత్ స్లీపర్ వచ్చినట్లయితే బాంబే లాంటి ప్రాంతానికి ఈ యొక్క వందే భారత్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం ఈ సందర్భంగా మనయోస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాల ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తున్నాను. ఈరోజు మనకు తెలుసు ఇది గ్లోబల్ సిటీ. ఈ యొక్క హైదరాబాద్ ఎమర్జ్ అవుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి మరి ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, హెల్త్ సెక్టార్ కావచ్చు, మన హైదరాబాద్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం